వినాయక చవితి అంటే విఘ్నేశ్వరుని మనం పూజించుకునే భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితి అంటారు. స్వామివారికి అన్ని రకాల పత్రి అన్నమాట. ఏంటి? ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, దూర్మయుగ్న గజాన్నాయ నమః దూర్మయుగ్నం పూజయామి, హరసూనవే నమః దత్తూరు పత్రం పూజయామి, లంబోదరాయ నమః బద్రీపత్రం పూజయామి, గుహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి, గజకర్ణికాయ నమః తులసీపత్రం పూజయామి, భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి, వటవే నమః దాడిమీపత్రం పూజయామి, సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి, పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి, సురాగ్రజాయ నమః సింధూవారపత్రం పూజయామి, శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి, సురపూజితాయ నమః గండకీపత్రం పూజయామి, ఇభవక్తాయ నమః శమీపత్రం పూజయామి, వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి, సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి, కపిలాయ నమః అర్కపత్రం పూజయామి, కుమార గురవే నమః చూతపత్రం పూజయామి, సర్వసిద్ధిప్రదాయ కపిపత్ర పూజయామి, శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశ పత్రాన్ని పూజయామి. అంటే 21 పత్రితో స్వామివారికి అన్ని రకాల పత్రులతో మనం పూజ చేస్తామన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః.